శ్రావణి ఉదయం కీసర్లోని స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్ ఫినిష్ చేసుకున్న తర్వాత బస్లో బొమ్మల రామారం వరకు వచ్చింది. అండ్ బొమ్మల రామారం నుండి ఇక్కడికి ఆటోలో వచ్చింది. ఆటో డ్రైవర్ అండ్ తనతో పాటు వచ్చిన తన ఫ్రెండ్ సాక్ష్యం. అండ్ ఇక్కడ మాల్యాల బోర్డ్ దగ్గర ఎగ్జాక్ట్గా శ్రావణితో ఒక ముసలామె మాట్లాడింది. ఆ టైంలో ఆమె కూడా సాక్ష్యం. సో ఇక్కడ వరకు శ్రావణికి సంబంధించి ట్రాక్ రిపోర్ట్ పక్కాగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి హాజీపూర్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్లోనే శ్రావణికి ఏదో జరిగింది, శ్రావణి మిస్ అయింది అన్న ఒక క్లారిటీకి పోలీసులు వచ్చారు. ఆ కోణంలో ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అయింది. శ్రావణి అతి దారుణంగా హత్యకి గురైంది. ఈ విషయంలో పోలీసులకి ఊరు వాళ్ళకి మధ్య చాలాసేపు వాదులాట జరిగింది. హంతకుడు ఎవరు అనే విషయం మీద ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఒక్కరు కూడా అనుమానంగా కనబట్టలేదు. అత్యాచారం కూడా జరగడంతో ఊర్లో అందరూ పోలీసుల మీద చాలా కోపంగా ఉన్నారు. పోలీసులకి ఇది ఛాలెంజింగ్ గా మారింది. శ్రావణి మర్డర్లో పోలీసులకి దొరికినవి 2 బీరు బాటిల్స్, సిగరెట్ మొక్కలు, ఘటన స్థలంలో దొరికిన శ్రావణి బట్టలు. కానీ హంతకుడు ఎవరు? 2 రోజుల వరకు సస్పెన్స్. బీరు బాటిల్స్ కూడా ఏదైతే ఉన్నాయో ఆ బీరు బాటిల్స్ కూడా మేము మాకు ఫింగర్ ప్రింట్ బీరో ఉంటుంది, వాళ్ళకి పంపించేసి ఆ బాటిల్ కూడా సీజ్ చేసిన బాటిల్ వాళ్ళకు కూడా పంపించినాం. సో వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్ ట్రేస్ చేసినారు. వాళ్ళ మీద ఒక ఫింగర్ ప్రింట్ ఒకటి 2 బాటిల్ మీద 2 or 3 ప్రింట్ దొరికితే వాళ్ళు ఒక ప్రింట్ పనికి వచ్చింది. మాకు సింగిల్ ప్రింట్ ట్రేస్ అయింది, అది కూడా మాకు పనికి వచ్చింది. సో బేసిక్గా మాకు ఈ శ్రావణి కేసులో ఆ బాటిల్స్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్ మేజర్ క్రూషియల్ రోల్. అమ్మాయి బట్టల మీద ఉన్న సిగ్నల్ స్టెయిన్స్ సబ్సిక్వెంట్గా మ్యాచ్ చేయగలిగినాము. బట్ మాకు ఈ 2 క్లించింగ్ ఎవిడెన్స్ ఈ ఫస్ట్ కేసులో. 2019 ఏప్రిల్ 27 పోలీస్ ఇంటెలిజెన్స్ కు ఒక ఫోన్ వచ్చింది. బొమ్మల రామారావు ఎస్ఐ మరో హత్య గురించి చెప్పాడు. శ్రావణిని పాతిపెట్టిన బావిలోనే మరో అమ్మాయి ఎముకలు దొరికాయి. ఐడి కార్డులో చూస్తే హాజీపూర్కి చెందిన మనీషా అని తెలిసింది. ఒకే తరహాలో 2 హత్యలు. గ్రామస్తులు పోలీసుల్ని నిలదీస్తున్నారు. 2 రోజులైనా ఇంకా నిందితుడిని ఎందుకు పట్టుకోలేదు అని. పోలీసులకి ఇన్వెస్టిగేషన్ ఎలా మొదలు పెట్టాలో కూడా తెలియలేదు. ఏప్రిల్ 27న శ్రావణి మనీషా మర్డర్ కేసుకి సంబంధించి విట్నెస్లు ఇచ్చిన ఇన్ఫర్మేషన్పై ఇంటెలిజెన్స్ ఆఫీస్లో ఒక డిస్కషన్ జరుగుతున్న టైంలో ఈ ఊర్లో ఎవరైనా క్రైమ్ హిస్టరీ ఉన్న వాళ్ళు ఉన్నారా అన్న క్వశ్చన్కి శ్రీనివాస్ రెడ్డి పేరు ఆన్సర్గా వినిపించింది. అండ్ శ్రీనివాస్ రెడ్డి పేరు ఫస్ట్ టైం రాచకొండ పోలీస్ స్టేషన్ ఫైల్లోకి ఎక్కింది కూడా అప్పుడే. వెంటనే పోలీసులు ఇక్కడ పంపించారు. బట్ అప్పటికే ఇది శ్రీనివాస్ రెడ్డి ఇల్లు. ఇక్కడ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఎస్కేప్ అయిపోయాడు. హంతకుడు మర్రి శ్రీనివాస్ రెడ్డి. ఇన్వెస్టిగేషన్లో తెలిసిన నిజాలు: అతను ఫోన్ మొత్తం పాన్ సైట్సే ఉన్నాయి. ఎక్కువగా పాన్ చూసేవాడు. ఒక ప్రాస్టిట్యూట్ మర్డర్ కేసులో A1గా శిక్ష అనుభవించాడు. ఆ తరువాత చిన్న పిల్లనే టార్గెట్ చేశాడు. ఎందుకంటే ఎదిరించే బలం తక్కువగా ఉంటుందని. అతని బ్రెయిన్ అంతా అత్యాచారాలు చేయడానికి అదును కోసం వెయిట్ చేయడం, స్కూల్ పిల్లల మూమెంట్స్ని గమనించడం. పొరపాటుగా తప్పు చేయలేదు. తప్పు చేయడం కోసం ఎదురు చూసే సైకో శ్రీనివాస్ రెడ్డి. అదే హాజీపూర్ రోడ్ కనిపిస్తున్నది. అక్కడి నుంచి కొన్ని అడుగులు లోపలికి రాగానే మనకి ఇక్కడ క్లోజ్డ్ ఏరియా ఒకటి కనిపిస్తోంది. ఇదే శ్రీనివాస్ రెడ్డి అడ్డా. చూస్తున్నాం కదా రాళ్లతోటి ఎంత క్లోజ్డ్గా ఉందో ఇది. ఇక్కడే అమ్మాయిల మీద లైంగిక దాడికి పాల్పడేవాడు శ్రీనివాస్ రెడ్డి. అండ్ ఇక్కడే హింసించి చంపేసేవాడు. అండ్ ఈ ఏరియా నుంచి దగ్గరలోనే దాదాపు అంటే 20 మీటర్స్ దూరంలో బావి ఉంది. ఇక్కడ హింసించి చంపేసిన తర్వాత
ఈ బావిలో పడేసేవాడు. 2015లో కర్నూలులో ఒక ఆమెని చంపేసి వాటర్ ట్యాంక్లో పెట్టిన కేసులో శ్రీనివాస్ రెడ్డి A1 నిందితుడు శిక్ష అనుభవించి వచ్చాడు. ఇదే పోలీసులకి ఇప్పుడు క్లూ. అతనే ఈ 2 హత్యలు చేశాడు అని క్వశ్చన్ మార్క్ వేసుకుని ఆధారాలు వెతికే పనిలో పడ్డారు పోలీసులు. అతన్నే అనుమానించడానికి గల కారణాలేంటి? బాడీలను పూడ్చిపెట్టిన బావి శ్రీనివాస్ రెడ్డిదే. తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ బావిలోకి దిగ్గలరు, ఎందుకంటే బావికి మెట్లు లేవు. ఈ అమ్మాయిని చంపేసిన వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకురావాలి, మాకు కళ్ళ ముందు మాకు అప్పగించాలని మేము వరంగల్ హైవే మీద కూడా ధర్నా చేయడం జరిగింది. 200-300 మంది గ్రామస్తులతో కలిసి వరంగల్ హైవే మీద మేము ధర్నా చేశాము. వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు సిద్ధమయ్యారు. కానీ హంతకుడు శ్రీనివాస్ రెడ్డి అనే పేరు ఎప్పుడైతే గ్రామస్తులకు చేరిందో ఆ వెంటనే శ్రీనివాస్ రెడ్డి ఇంటిని గ్రామస్తులందరూ నలువైపుల నుండి చుట్టుముట్టారు. మొత్తం అందరూ ఒక్కసారిగా దాడి చేసి ధ్వంసం చేసి కాల్ చేశారు. ఇల్లు చూస్తే అర్థమవుతుంది వాళ్ళ ఆగ్రహ వేశాలు ఏ రేంజ్లో ఉన్నాయో. అసలు వాని పేరు శ్రీనివాస్ రెడ్డి అంటే ఈ యొక్క దర్యాప్తు మేరలోనే వాని పేరు మాకు తెలుసు. అంతకంటే ముందు అందరికీ వాడు కనిపించేవాడు కాదు. అసలు వాని పేరు హనుమంతు అంట ఊర్లో. అసలు వాని శ్రీనివాస్ రెడ్డి అంటే వాడు ఈ యొక్క కేసు మూలాన వాని అసలు పేరేందో మాకు తెలిసింది, కానీ అసలు ఆ మనిషితో ఎవరికి సంబంధాలు లేవు. వాడు ఉన్నాడా పోయిండా కూడా ఎవరికి తెలియదు. అసలు ఒక ఆధార్ కార్డు లేదు, ఒక ఓటు హక్కు కూడా లేదండి. బావిలో దొరికిన మరో మృతదేహం మనిషి. శ్రావణిని పాతిపెట్టిన ప్రదేశానికి పక్కనే నల్లటి మట్టి కనబడటంతో పోలీసులకి అనుమానం వచ్చి తవ్వి చూశారు. మరో మృతదేహానికి సంబంధించిన ఎముకలు కనిపించాయి. ఆధారాల ప్రకారం ఆ డెడ్ బాడీ మనీషాది అని గుర్తించారు పోలీసులు. హాజీపూర్ ఫైల్స్ పోలీసులకి మిస్టరీగా మారాయి. ఒక మిస్సింగ్ కేస్ మర్డర్గా టర్న్ అయింది. అండ్ ఆ మర్డర్ స్పాట్లో ఇంకొక మైనర్ డెడ్ బాడీ దొరికింది. అక్కడే మొదలైంది అసలు ట్విస్ట్. అండ్ ఆ డెడ్ బాడీ మనీషాది. మనీషా వాళ్ళ అక్కతో మాట్లాడుతుంది. శ్రావణ్ది ఆ రోజు 5 days 3 days అవుతుంది. అప్పుడు వచ్చేసి పోలీసు వాళ్ళు వచ్చేసి మా ఇంటికి వచ్చిర్రు. మనిషి ఎక్కడ అంటే ఊరికి వెళ్ళించాలని నేను అన్నాను. ఏ ఊరికంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అని చెప్పారు. అయితే ఊరికి వెళ్ళేసిందని నేను, మీకేం తెలియదు అంటే ఏం తెలియదు అని చెప్పినాను నేను. అయితే ఎందుకు సార్ అడుగుతురు ఇవన్నీ అంటే ఏం లేదా మా ఊరికైనా అడిగినామని చెప్పారు, అంతే. ఇక తర్వాత కొద్దిసేపటికి తెలిసింది. కాలేజ్ బ్యాగు, ఐడెంటిటీ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ బ్యాగ్లో ఉన్నాయంట. బ్యాగ్లో నుంచి పోలీస్ వాళ్ళు తీసిన తర్వాత మా దగ్గరకు వచ్చి చూపెట్టారు. అప్పుడు కన్ఫర్మ్ చేసింది. అప్పటి వరకు మనీషా వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉందని కుటుంబ సభ్యులందరూ అనుకున్నారు. బట్ నెల రోజుల తర్వాత వాళ్ళకి కనిపించింది మనీషా ఎముకలు మాత్రమే. చివరి చూపు కూడా దక్కలేదు. ఇదే మనీషా ఇల్లు. తను తల్లి లేని పిల్ల. మనీషా నాన్న తాత ఉన్నారు. వాళ్ళతో మాట్లాడారు. ఎస్ఐ నాకు ఫోన్ చేసి మలేసి నువ్వు ఇంటికి రా
అంటే ఎందుకు సార్ అన్న, నువ్వు ఇంటికి రా అయ్యా, ఇంటికి వచ్చినాక మాట్లాడదాము, నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చినాక వీడికెళ్ళి తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయినాక అప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాయిలకెళ్ళి తీసిరా. బాయిలకెళ్ళి తీసినాక బ్యాగు, ఐడెంటి కార్డు మొత్తము అన్నీ చూపెట్టినాక మీ బుజ్జని అంటే మా బుజ్జ సార్ అని చెప్పి అప్పని గదే మాట మాట్లాడి మేడం తాత 400 రూపాయలు ఇచ్చా గదే మాట మాట్లాడేది. ఇంత చేస్తాడని నాకు పేరు కూడా ఊహించలేదు మేడం. నిందితుడి ఫోన్ మనీషా ఫోన్ హత్య జరిగిన రోజు ఒకే దగ్గర సుమారు 3 గంటలు ఉండడంతో నేర చరిత్రలోనే మొదటిసారి గూగుల్ మ్యాప్ను కూడా సాక్ష్యంగా చూపించారు పోలీసులు. ఈ కేసులో ఇంకొక కీలక విషయం 3 ఎవిడెన్సెస్, సైంటిఫిక్ కావచ్చు, పోలీసు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ఈ 3 ఎట్ ఏ టైం ఒకే కేసులో ఉపయోగించడం దాదాపుగా చాలా రేర్ కేసులో. మనం ఎన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా కోర్టులో ఏ సాక్ష్యం కూడా ప్రూవ్ లేకుండా పోయినాయి. అవతలి శ్రీనివాస్ రెడ్డి తరపున అడ్వకేట్లు ఎవరవుతున్నారో వాళ్ళు ఆర్గ్యూ చేసేటప్పుడు ఒక ఎవిడెన్స్ కూడా రాంగ్ అని చూపెట్టలేకపోయారు. అంత కీలకంగా ఎవిడెన్స్ని సేకరించారు. వాటన్నిటినీ సేకరించి మినిట్ టు మినిట్ మీడియా చూపెట్టే ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 30 డేస్ పాటు హాజీపూర్లో ఉండి నిత్యం ఏం జరిగింది హాజీపూర్ కేసులో అనేది చూపెట్టడం ఈ కేసులో 90 డేస్లో పోలీసులు ఛార్జ్షీట్ వేయడానికి ఉపయోగపడింది. ఇన్వెస్టిగేషన్లో 2 హత్యలు శ్రీనివాస్ రెడ్డి చేశాడు అని కోర్టుకు నిరూపించారు పోలీసులు. కానీ మనీష విషయంలో అత్యాచారం కంటే ముందే మనీష చనిపోయిందని, ఆ తర్వాతే అత్యాచారం చేశారని నిందితుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో కోర్టు అతని సైకో ప్రవర్తనకి ఉరిశిక్ష విధించింది. అప్పటికే హాజీపూర్ అంతా అట్టుడికిపోతుంటే రిమాండ్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి చెప్పిన మరో విషయం పోలీసుల్ని నివ్వెరపోయేలా చేసింది. 4 సంవత్సరాల క్రితం మిస్ అయిన 6వ తరగతి పాప కల్పనని కూడా బావిలో పూడ్చిపెట్టాను అని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. సంవత్సరాల క్రితం మిస్ అయిన 6వ తరగతి పాప కల్పనని కూడా బావిలో పూడ్చిపెట్టాను అని చెప్పాడు శ్రీనివాస్ రెడ్డి. ఈడ దొరుకుతుందో ఆడ దొరుకుతుందని అంతటి ఎత్తికినాం, ఇక ఏడ దొరకకపోయేసరికి అట్లా 3 ఏళ్ళు చూసినాం. 3 ఏళ్ళు చూసినాక ఇక ఆశ వదిలించుకున్నాం. ఇక ఆశ వదిలించుకొని సప్పుడు అంటూకున్నాం. అయితే ఈ మనిషి శ్రావణి దొరికినప్పుడు తర్వాత మా బిడ్డ బొక్కలు దొరికినాయి. ఇక అట్లా అయ్యిందమ్మా. శ్రీనివాస్ రెడ్డిని బావి దగ్గరికి తీసుకెళ్లి సీన్ రీక్రియేట్ చేసి స్పాట్ కనుక్కున్నారు పోలీసులు. రెండు 2016లో కల్పనని దారుణంగా చంపేసి పక్కనే ఉన్న కూరలు తెచ్చే గోని సంచిలో కట్టేసి బావిలో పడేశాడు హనుమ. నా బిడ్డ ఏడ్చిందట, వాడు చెప్పేదాకా కూడా మాకు తెలియలే. 3 పనులు ఊసిపోయినాయి. ఇట్లా బావిల మీదకి వెళ్ళి కిందికి ఎత్తేస్తే పనులు ఊసిపోయినాయి. ఇక నెత్తి 3 పొచ్చలు అయ్యింది. ఆ కవర్ దేవులాడితే అది దొరికే. మరి మేము ఎతికినప్పుడు కూడా అంత తిరిగిండు మేడం గడల పొంట. ఇట్లా అయ్యిందని శ్రావణి చంపేసింది, ఇట్లా దొరికిందంటే నేను ఫోటో తీసుకొని ఇక మా బుజ్జి కూడా ఇట్లా అయిందా అని తెచ్చి ఇచ్చినాక ఇక వాడిని యూజ్ చేస్తుంటే చెప్పేసింది నేనే చేసిన అని చెప్తే అప్పుడు ఇంత లోతులకి వెళ్ళింది మేడం. నేను కూడా తవ్వి తీసిన బొక్కలు వెళ్ళినాయి, చెప్పులు, బట్టలు, ఇవన్నీ ఒక టిఫిన్ బాక్స్ ఇవన్నీ ఒక్క దాంట్లో మూట కట్టి అనలేసినాం మేము. చదువుతున్న గడపర దిగితే సప్పుడు వేరే వినబడుతుంది. సార్ ఎన్నే ఉంది సార్ అని ఎన్నే ఉందనగానే తీసిన పక్క పో అంటే నేను పక్క పోలే, క్లియర్గా తీసినాక పోతుంది సార్ అని క్లియర్గా తీసి మూతి తీసినాక బొక్కలు టిఫిన్ అన్నీ బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. డ్రెస్సు, అమ్మాయిని ఎత్తి
వెంట్రుకలు అన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా నన్ను తీసి పక్కకు తీసేరు నిలబడి. ఈ 2 కేసుల ఇన్వెస్టిగేషన్లో దాన్ని క్రాస్ చెక్ చేసినాం. ఇంటర్వ్యూషన్లో క్రాస్ చేసిన ఇంటర్వ్యూషన్లో ఆ కేసులో కన్ఫెస్ చేయడం జరిగింది. అవును సార్, ఆ అమ్మాయిని కూడా నేనే చంపినాను, ఎక్కడ వేసిన అంటే పలాని దగ్గర పలాని బాయిల్ వేసిన అని చెప్పి చెప్పడం జరిగింది. సో అతని కన్ఫెషన్ మీదనే మాకు డెడ్ బాడీ దొరికింది. అతను కన్ఫెస్ చేయకుండా మాకు డెడ్ బాడీ బాయిలో ఆల్మోస్ట్ 3-4 ఫీట్ డెప్త్లో బాయిలో మాకు దొరికేది కాదు. అప్పుడు నీళ్లు ఉండడంతో పోలీసుల దగ్గర మిస్సింగ్ కంప్లైంట్ ఉన్నా కనిపెట్టలేకపోయారు. 5-6 రోజులకు కోనాడు వెళ్తే మేము ఇక్కడ తిరుగుతున్నాం అక్కడ తిరుగుతున్నాం, పైసలు ఏమి ఇయ్యరా, మా ఖర్చుల మంది ఏమన్నా ఇయ్యరా అని అంటే, ఎందుకు ఇవ్వాలి సార్, దొరికినాక ఇస్తాం, దొరకక ముందుకి ఎట్లా ఇవ్వాలి సార్ అంటే, మీరు ఇంట్లో కూర్చుంటారు, మేము ఎతికేది మాకు కనీసం డీజిల్ ఖర్చు కూడా ఇయ్యరా అంటే, ఏమి ఇవ్వలే మేడం. ఇక మొదటి 2 నేరాల్లో ఉరిశిక్ష, 3వ దానిలో యావజ్జీవం పడింది హంతకుడు మర్రి శ్రీనివాసరెడ్డికి. ఒకే వ్యక్తికి 2 సార్లు ఉరిశిక్ష పట్టడం దేశంలోనే మొదటిసారి అన్నారు పోలీసులు. ఇది కంట్రీలో ఫస్ట్ కేసుగా చెప్పుకోవచ్చు. ఒకే వ్యక్తిని 2 కేసుల్లో డెత్ సెంటెన్స్ పడడం, ఇంకొక కేసులో దాదాపుగా లైఫ్ పడడం. ఈ 3 కేసులను కూడా ఒక్క సాక్ష్యాన్ని కూడా పోగొట్టకుండా, ఒక సాక్ష్యాన్ని కూడా లూజ్ చేయకుండా కంప్లీట్గా ఒక మొత్తం 24 యాంగిల్స్లో పూర్తిగా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి 90 డేస్లో ఛార్జ్షీట్ వేసి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయగలరు. ఇది ఎంటైర్ ఈ క్రైమ్ మొత్తం ఈ శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ని, హాజీపూర్ ఎపిసోడ్ని పూర్తిగా మొదటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రిపోర్ట్ చేసిన పర్సన్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది 90 డేస్లో పోలీసులు ఛేదించిన ఒక పెద్ద కేసుగా చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం కోర్టు కూడా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి కూడా పోలీసులను అభినందించిన మొదటి కేసుగా ఇది చెప్పుకోవచ్చు. సింగిల్ పర్సన్కు 2 డెత్లు పడ్డాయి. జనరల్ 1 డెత్ పడ్డది వేరు, బట్ సింగిల్ పర్సన్ 2 డెత్ పనిష్మెంట్స్ వచ్చినాయి. సో 1 మిస్ అయినా 1 డెత్ తప్పకుండా ఉంటుంది. 2 డెత్లు పోయి క్వశ్చన్ లేదు, 100% ప్రూవ్ అవుతుంది. నేను లేని డౌట్ 100% ప్రూవ్ అవుతుంది. అది కేసు మేము ఫాలో చేస్తున్నాం, 100% ప్రూవ్ అవుతుంది, మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆ కేసు అంతా కష్టపడి చేసినాం కాబట్టి డెఫినెట్ డామ్స్ విల్ గెట్ డెత్ పనిష్మెంట్. ఇంకా ఇన్ని రోజులు అంది ఎందుకు ఉన్నాడు వాడు, వానికి బతికే అర్హత లేదు భూమి మీద వానికి అసలుకి. మరి ఎందుకు సాగుతున్నారో ఏమో, వాడిని చంపితే ఎంతోమందికి సాయం చేసినట్టావు. ఎందుకు ఇంత ఏం ఉపయోగమని సాతిరి. 3 సంవత్సరాలు అవుతుంది ఆ బిడ్డ కనబడి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు నడుస్తున్నాయి, నాకు కనబడతలేదు. వాడు ఎందుకు అనిపిస్తున్నాడు, ఇంకా వాడిని ఎందుకు అందులో పెట్టి ఎందుకు దున్నపోతులాగా ఎందుకు మేపుతున్నారు వాడిని, అసలు అర్థమవుతలేదు నాకైతే. చంపుకుంటే మనం రాసి పెట్టిందా రాజ్యాంగంలో? అట్లా రాసి పెట్టి ఈ ప్రజల సొమ్ము తీసుకుని వాళ్ళు మేపాలని ఉందా? మళ్ళీ ఇంకెవరైనా చేయాలంటే కూడా భయపడేలా అన్ని చంపాలి, కానీ ఉరి శిక్ష వేస్ట్ మేడం. మనకి వాడిని మాత్రం చంపాలి మేడం, వాడిని చంపితేనే కొంచెం మాకు కూడా నిమ్మలం అవుతుంది. ఉరి తీస్తామంటారు, ఇంకా ఇంతవరకు ఉరి తీయకపోయారు, ఎందుకు సాగుతారు మేడం అట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి ఏం న్యాయం జరగాలంటే ఆ యొక్క క్రూరమైన ముగాన్ని చంపేస్తేనే మాకు వాళ్ళతో పాటు మాకు కూడా మనశ్శాంతి ఉంటుందండి. సెకండ్ వచ్చేసి ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళని ఏదైనా అసలు వాళ్ళ కుటుంబాలు చూస్తే చాలా బీద కుటుంబాలు, వాళ్ళకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఆ యొక్క కుటుంబాలకి ఒక డబుల్ బెడ్రూము కానీ వాళ్ళకి ఏదైనా సహాయం ప్రభుత్వం చేస్తే బాగుంటుందని మా ఆలోచన.